గత కొన్నాళ్లుగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏది కలిసి రావటం లేదు. ఐపీఎల్ 2024 ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న నాటి నుంచి అతడు వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఐపీఎల్లో ముంబై ఘోరంగా ఓడి ఆఖరి స్థానంలో నిలిచింది. కెప్టెన్ గా విఫలమయ్యాడు. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో విడాకులు తీసుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. దీంతో టీ20 ప్రపంచ కప్ కు అతడిని ఎందుకు ఎంపిక చేశారనే విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ ముగిసిన వెంటనే లండన్ కు వెళ్లిన పాండ్యా అక్కడ కాస్త రిలాక్స్ అయ్యాడు. తిరిగి జట్టుతో చేరాడు. బంగ్లాదేశ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో 40 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ఎలాంటి సమస్యనైనా సులువుగా వదిలిపెట్టనని, చివరి వరకు పోరాడుతానని చెప్పాడు. జీవితం అనే యుద్ధంలో ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలన్నాడు. కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని వదిలి వస్తే అనుకున్న ఫలితాలను సాధించలేమన్నాడు. ఇలాంటివి ఎదుర్కోవడం కష్టమనే విషయం తనకు తెలుసన్నాడు. అయితే వాటన్నింటినీ దాటుకుని ముందుకు సాగడంపైనే తన దృష్టి నెలకొని ఉందన్నాడు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎలాంటి విధానం అనుసరించానో ఇప్పుడు అలాగే ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. జీవితంలో అన్ని చెడ్డ రోజులు ఉండవన్నాడు. మంచి రోజులు కూడా ఉంటాయని చెప్పారు. క్లిష్ట దశలను దాటుకుంటూ ముందుకు వెళ్లాలన్నాడు. తన జీవితంలో ఇలాంటి దశలను ఎన్నో దాటుకుంటూ వచ్చినట్లు చెప్పారు. విజయం సాధించినప్పుడు ఎక్కువగా పొంగిపోనని, ఆ తర్వాత ఏం చేయాలనే దానిపైనే దృష్టి పెడతానని చెప్పారు. ఇక కష్ట సమయాల్లోనే ఇలాగే ఆలోచిస్తానని వెల్లడించారు.